అసలు ఇంట్లో చెప్పొచ్చావా నువ్వు? ఏది చెప్పినా పట్టించుకో. మళ్ళీ చంపకు. అరే కనీసం లిఫ్ట్ అని ఇయ్యండి రా ఓడనా. సారీ సారీ. ఏ పో విష్ణు. అరే బాగుండదులే. నోయా. సారీ. ప్రతి సినిమాలో లాస్ట్ కి హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు. ఒక కామెడియన్ వస్తాడు, లాస్ట్ లో ఒక జోక్ వేస్తాడు. ఇంకేముంది, అందరూ ఒక నవ్వు నవ్వటం, ఒక గ్రూప్ ఫోటో, శుభం కార్డ్, ఆడియన్స్ అంతా ఇంటికి వెళ్ళిపోతారు. అయినా డైరెక్టర్స్ పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తారా? చూపించరు. ఇలాంటి సినిమాల్లో ఎందుకు చూపిస్తారు? లవ్ స్టోరీలో ఉన్న ఎక్సైట్మెంట్ మ్యారేజ్ స్టోరీలో ఉంటుందా చెప్పు? ఏమైంది నీకు? మార్పు అంటావు, శుభం కార్డ్ అంటావు, ప్రేమ అంటావు, సినిమా అంటావు, కమెడియన్ అంటావు. ఒంట్లో బాగానే ఉందా లేదా పెళ్ళైనసరికి పిచ్చి పట్టిందా? నాకు తెలుసు పెళ్ళయ్యాక నువ్వు కూడా నాతో అంత ప్రేమగా ఉండవని. పెళ్ళయ్యాక పరిస్థితులు మారతాయి కదా. ఎస్, లైఫ్ కీప్స్ చేంజింగ్ అండ్ వీ హావ్ టు మూవ్ ఆన్. ఓకే, నువ్వు చెప్పినట్టే పెళ్లి తర్వాత అన్ని రిలేషన్స్ చేంజ్ అవుతాయి, నీ ఫ్యామిలీ వాళ్ళతో కూడా రిలేషన్స్ చేంజ్ అవుతుంది కదా. అమ్మాయి ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ చేసినప్పుడు ఏడ్చినంత లవ్ మ్యారేజ్ చేసినప్పుడు ఏడవరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ముందే లవ్ మ్యారేజ్ చేసుకున్నామనుకో మన ఏడిపేదో మనం ఏడవాలని. రూపా కాలింగ్. మీ ఫ్రెండ్ ఎందుకు చేసింది రూపా? విష్ణు, ఎక్కడికి వెళ్ళిపోయావే? నువ్వు ఎక్కడున్నావు అని నీకు కాబోయేవాడికి కాల్ చేశాను. ఇంట్లో చెప్పి వెళ్తే బాగుండేది కదా. ఏంటి గుడిగంటలు చప్పుడు వినిపిస్తున్నాయి? కొంపతీసి లేచిపోయావా ఏంటి? అవును, లేచిపోయాను. నేను పెళ్లి చేసుకోబోయేవాడితోనే కదా లేచిపోయింది. పెళ్లి కొడుకుతో లేచిపోయావా? గ్రేట్. ఇప్పుడు శ్రీరామ్తోనే ఉన్నాను. ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. నువ్వు ఫోన్ పెట్టే, వస్తున్నా. అవునే బంగారం, మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసావా? ఉషా, ట్రిషా, బిషా. చేశాను. ఓవర్ యాక్షనా? మొహం ఏమో చేయలేదని చెప్తుంది, నువ్వేమో చేశానని చెప్తున్నావు. అవసరం ఇవన్నీ? అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? నీ లాజిక్ ప్రకారం పెళ్లి తర్వాత అన్ని మారతాయంటే ఎవరినైనా ఎప్పుడైనా నువ్వు హర్ట్ చేసి ఉంటే వాళ్ళకి సారీ చెప్పే, అంతే. పాతని మర్చిపో. అంటే అభినవ్ అని ఒకడు ఉండేవాడు, ఎప్పుడో ఒకప్పుడు ఫేస్బుక్ లో మెసేజ్ చేసేవాడు. కానీ నువ్వు పరిచయమైన తర్వాత తనతో మాట్లాడడం మానేశాను. నేనంటే అతనికి చాలా ఇష్టం ఉండేది, కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది నేనే అతనితో చాలా ఎక్కువ రూడ్ గా బిహేవ్ చేశానేమో అని. ఎవరైనా చెంప పగలు కొడితే ఫీల్ అవుతారు కదా. వెయిట్ చెంప పగల కొట్టావా? రాక్షసివా రాకాసివా?